జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల కేంద్రంలోని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయం నుండి పాత బస్టాండ్ ఎంపీడీఓ ఆఫీస్ వరకు అసెంబ్లీలోని వివిధ గ్రామ పంచాయతీల్లో పనులు చేస్తున్న కారోబార్ల సఫాయి పంపు ఆపరేటర్లు ఎలక్ట్రీషియన్స్ మల్టీపర్పస్ వర్కర్లు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్లను నెరవేర్చాలని గత 24 రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండల కారోబార్ల సిబ్బంది పెద్ద ఎత్తున ర్యాలీగా నిర్వహించి పాల్గొని నినాదాలు చేస్తూ తమ న్యాయమైన కారోబార్లు నిర్వహించాలని ఎమ్మెల్యే విద్యాసాగర్ల అందుబాటులో లేనందున పిఎస్ సత్యనారాయణకి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కార్మిక సంఘ కార్యదర్శి ఎండి ఉస్మాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, మెట్పల్లి మండల అధ్యక్షుడు వి రాములు, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు, కారోబార్లు, ఎలక్ట్రీషియన్లు, బిల్ కలెక్టర్లు, సఫాయిలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా న్యాయమైన సమస్యలు పరిష్కరించి మాకు కనీస వేతనం చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అలాగే ఈఎస్ఐ, జీవిత బీమా, పిఎఫ్ కల్పించాలని కోరుతూ మాకు న్యాయమైన సమస్యలు పరిష్కరించి మాకు న్యాయం చేస్తారని కోరుచున్నాము. మేము గత 24 రోజులుగా సమ్మె చేస్తున్నా మమ్మల్ని పట్టించుకునే నాదులే లేరు. కావున దయచేసి మేము కోరుచున్నది ఒకటే, కారోబార్లందరినీ సహాయ కార్యదర్శులుగా నియమించాలని, అలాగే 19,500 రూపాయల వేతనం చెల్లించాలని, అందరినీ పర్మనెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి పలు రకాల పనులు, ఏ పనులు చేస్తే ఆ పనులు సిబ్బందికి అప్పచెప్పి సమస్యలు పరిష్కరిస్తారని కోరుచూ మనవి చేస్తున్నాము. ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి గారు పట్టించుకొని మల్టీపర్పస్ విధానం రద్దు చేసి కేటగిరీ వారీగా సిబ్బందిని పర్మనెంట్ చేస్తే బాగుంటుందని మా సిబ్బంది తరపున, మా యూనియన్ జేఏసీ తరపున ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. అలాగే కరోనా టైంలో ప్రతి ఒక్క కార్మికుడు కరోనా వచ్చిన ఇంటి వారికి వెళ్ళి అనేక సేవలు చేసినారు. ఈ సిబ్బంది చేసిన సేవకు గుర్తించి ముఖ్యమంత్రి గారు పొగిడిరు. కానీ మా సిబ్బంది యొక్క ఆవేదన అంటే జీతం సరిపోక నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరిగి ఇబ్బందులకు పాలవుతున్నాం. కాబట్టి జీపీ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి వారి యొక్క జీవితాలను బాగుపడే విధంగా చేయాలని మా యొక్క మనవి. తెలంగాణ ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే, మాకు కనీస వేతనం జీవో 60 నెంబర్ ప్రకారం 19,500 కంపల్సరీగా అమలు చేయాలి. మల్టీపర్పస్ 51 నెంబర్ తీసేసి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మన తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మీరు ఆ రోజు ఏం చెప్పారు? మల్టీపర్పస్ విధానం అనేది రద్దు చెప్తారు, మన బతుకులు బాగుపడతాయని చెప్పారు. కరోనా విపత్తులో మా గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంత సేవ చేశారు. ఇప్పుడు ఏమన్నారు మీరు? మీకు కాళ్ళు అడిగి నెత్తి వేసుకున్నా మీకు పుణ్యం ఉంటుంది మాకు అన్నాం. అంటే కాళ్ళు అడిగితే మాకు ఏమైనా కడుపు నిండుతాయి సార్? మాకు జీతాలు పెంచాయి కదా మాకు కడుపు నిండేది. కనీస వేతనం చెల్లించాలి. మల్టీపర్పస్ విధానం